హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసా ఫిట్నెస్. ఈరోజు ఇంటి దగ్గర మనం వర్కౌట్ చేసే ముందు వార్మప్ వర్కౌట్స్ చేయాలండి. వార్మప్ వర్కౌట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వార్మప్ చేయటం వల్ల మన బాడీ వర్కౌట్కి రెడీగా ఉంటుందండి. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ అవ్వకుండా ఉంటాయండి. మన బ్లడ్ ఫ్లో మజిల్స్ అన్నిటికీ వెళ్తుందండి. ఆక్సిజన్ కూడా మన బాడీలో మజిల్స్ అన్నిటికీ వెళ్తుందండి. ఇలా వెళ్ళటం వల్ల మన వర్కౌట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా వర్కౌట్ చేసే ముందు వార్మప్ చేయాలండి. ది బెస్ట్ 15 వార్మప్ వర్కౌట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ వార్మప్ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వార్మప్ వర్కౌట్లోకి వెళ్దామండి. ప్రతి వార్మప్ వర్కౌట్ 10 టైమ్స్ చేద్దామండి. వార్మప్ చేసేప్పుడు ఫాస్ట్గా చేయొద్దండి, స్లోగా చేయండి. స్లోగా చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. ఫస్ట్ వార్మప్ వర్కౌట్ వచ్చి చిన్ టు హెడ్ అండి. 10 టైమ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 స్లోగా చేయండి. 3 4 5 6 7 8 9 10. సెకండ్ వార్మప్ వర్కౌట్ వచ్చేసి ఇయర్ టు షోల్డర్ అండి. 10 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ వార్మప్ వర్కౌట్ చేసేప్పుడు చాలా స్లోగా చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయండి. థర్డ్ వార్మప్ వర్కౌట్ వచ్చేసి చిన్ టు షోల్డర్ అండి. సైడ్ టు సైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఫోర్త్ వార్మప్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్ అండి. క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫిఫ్త్ వార్మప్ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ ఫ్లైస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10. సిక్స్త్ వార్మప్ వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ రైజెస్ అండి. ఆల్టర్నేట్ ఆర్మ్ రైజెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సెవెంత్ వార్మప్ వర్కౌట్ వచ్చేసి రిస్ట్ రొటేషన్ అండి. క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దాం. యాంటీ క్లాక్ 10 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఎయిత్ వార్మప్ వర్కౌట్ వచ్చేసి
ఓవర్ హెడ్ సైడ్ బెండ్స్ అండి 10 టైమ్స్ చేద్దాం. లెగ్స్ షోల్డర్ విడ్త్ కంటే కొంచెం వైడ్ తీసుకోండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 9th వార్మప్ వర్కౌట్ వచ్చేసి హిప్ రొటేషన్ అండి. క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దామండి. లెగ్స్ షోల్డర్ విడ్త్ తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10th వార్మప్ వర్కౌట్ వచ్చేసి బెంట్ ఓవర్లో క్రాస్ టో టచెస్ చేద్దామండి. 10 టైమ్స్ చేద్దాం. లెగ్స్ వైడ్ తీసుకోండి. షోల్డర్ విడ్త్ కంటే కొంచెం వైడ్ తీసుకోండి. క్రాస్ టో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11th వార్మప్ వర్కౌట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్ అండి. క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దామండి. యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బాడీ వెయిట్తో బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు ఇంటి దగ్గర వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఈజీగా ఉంటుందండి మీకు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 12th వార్మప్ వర్కౌట్ వచ్చేసి హై నీస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4. నీ రైట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 5, 6, 7. నీస్ అప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 8, 9, 10. 13th వర్కౌట్ వచ్చేసి బాడీ వెయిట్ స్క్వాట్స్ అండి. 10 టైమ్స్ చేద్దాం. లెగ్స్ షోల్డర్ వెయిట్ తీసుకోండి. టోస్ కొంచెం పాయింట్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5. సైడ్ వేలో ఎలా చేయాలో చూపిస్తారండి. హిప్ వెనక డౌన్ చేయండి. అప్పర్ బ్యాక్ స్ట్రైట్గానే ఉంచండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6, 7, 8, 9, 10. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఫుల్ స్క్వాట్ చేయలేని వాళ్ళు హాఫ్ స్క్వాట్ చేసుకోవచ్చండి. 10 టైమ్స్ చేద్దాం. ఇలా హాఫ్ స్క్వాట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
హాఫ్ స్క్వాట్స్ అలవాటైన తర్వాత ఫుల్ స్క్వాట్స్లోకి వెళ్ళండి. 14th వార్మప్ వర్కౌట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ అండి. 10 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. మీరు బిగినర్స్ అయితే మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. 10 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. లాస్ట్ వర్కౌట్ అండి. 15th వర్కౌట్ వచ్చేసి 15th వార్మప్ వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ సర్కిల్స్ అండి. క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 యాంటీ క్లాక్ వైజ్ 2 3 4 5 6 7 8 9 10. ఇదండి ఫుల్ బాడీ వార్మప్ వర్కౌట్స్. వార్మప్ వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. వార్మప్ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వార్మప్ వర్కౌట్స్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయాలండి. వార్మప్ వర్కౌట్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన బాడీ వర్కౌట్ రెడీ అవుతుందండి. మన బ్లడ్ ఫ్లో అంతా మన బాడీలో మజిల్స్ అన్నిటికీ వెళ్తుందండి. అలాగే ఆక్సిజన్ కూడా మన బాడీలో మజిల్స్ అన్నిటికీ వెళ్తుందండి. ఆక్సిజన్ మన బాడీలో మజిల్స్కి అన్నిటికీ వెళ్ళడం వల్ల మన వర్కౌట్ చేసేటప్పుడు మన వర్కౌట్ పర్ఫార్మెన్స్ బాగుంటుందండి. వర్కౌట్ చేసేటప్పుడు ఇంజరీస్ కూడా అవ్వండి. ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్స్ చేయాలండి. కూల్ డౌన్స్ కూడా ఎలా చేయాలో వీడియో చేసి పెడతానండి. మళ్ళీ వీడియో చేసి మన వర్కౌట్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఇదండి ఇవాళ వార్మప్ వర్కౌట్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు వర్కౌట్ చేసే ముందు, మీరు ఇంటి దగ్గర వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ అసలు స్కిప్ చేయొద్దండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్స్ చేయాలండి. ఆల్రెడీ మన వర్కౌట్ ఛానల్లో కూల్ డౌన్స్ వీడియో కూడా పోస్ట్ చేశానండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియో కూల్ డౌన్స్ వీడియో పోస్ట్ చేస్తానండి. కూల్ డౌన్స్ చేయడం వల్ల మళ్ళీ మన హార్ట్ రేట్ నార్మల్ అవుతుందండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. బాడీ మొబిలిటీ పెరుగుతుందండి. మజిల్ లెంత్ పెరుగుతుందండి. మనకు మజిల్ లెంత్ పెరగటం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. నెక్స్ట్ డేకి వర్కౌట్కి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. కూల్ డౌన్స్ వర్కౌట్స్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇంకో కొత్త వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తాను మన వర్కౌట్ ఛానల్లో. ఖచ్చితంగా వార్మప్ చేయండి, వర్కౌట్ చేయండి, కూల్ డౌన్ చేయండి. ది బెస్ట్ రిజల్ట్స్ చూస్తారండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాసు ఫిట్నెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.